నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ దిస్ ఇస్ తేజస్వి ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెతను పదే పదే గుర్తు చేసుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకొని కష్టకాలంలో కూడా జెండా మార్చకుండా ఉన్నందుకు తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందంటున్నారు. నిన్న వచ్చిన నేతలకు అగ్రతాంబూలాలు ఇచ్చి అందలం ఎక్కిస్తున్నారని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పాతొక రోత కొత్తొక వింత అంటూ వేదాంతం వల్లవేస్తున్నారు. ఇంతకీ ఇంతటి నైరాస్యంలో ఉన్న ఆ నేతలెవరు? ఏ పార్టీ జెండా మోసి అసంతృప్తికి లోనయ్యారు? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి తూర్పుగోదావరి టీడీపీలో అలకలు, అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. నామినేటెడ్ పోస్టుల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే తమకు జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులో భర్త ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుందన్న ఆశలపై జనసేన రూపంలో నీళ్లు జల్లారని తమ సహచరుల వద్ద వాపోతున్నారట. పదవుల పందేరంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని అసంతృప్తితో రగిలిపోతున్నారట. పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణతో పనిచేస్తున్న తమకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని, ప్రాధాన్యత లేని పదవులిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని మండిపడుతున్నారట. కార్యకర్తలే తమ పార్టీకి బలం బలగమని గొప్పలు చెప్పే టీడీపీలో పదవుల మాట వచ్చేసరికి మోకాళ్లడ్డుతున్నారని, అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన రోజులు గుర్తు తెచ్చుకుని ఇప్పుడు కేవలం జిల్లా స్థాయిలో కూడా సరైన ప్రాధాన్యత లేని పదవులిచ్చి అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవిని మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యబాబు మొదటి నుంచి ఆశించి చివరకు భంగపాటుకు గురయ్యారు. కూటమి పొత్తులో కాకినాడ రూరల్ సీటుని త్యాగం చేసి జనసేన గెలుపు కోసం పనిచేయడం తాము చేసిన తప్ప అని సత్యబాబు వర్గం ప్రశ్నిస్తోందట. డీసీసీబీ తమకు రాకుండా జనసేన నేతలు అడ్డుపడ్డారని ప్రచారం తెరపైకి తీసుకువస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే దంపతుల్లో ఎవరో ఒకరికి డీసీసీబీ దక్కిన రూరల్ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి పోటీగా నిలుస్తారనే ఉద్దేశంతో మోకాళ్లడ్డారని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. తమకు జరిగిన అన్యాయంపై అధిష్టానం వద్ద తేల్చుకుంటామని సత్యబాబు వర్గం అంటోందని టాక్. ఇదే పదవికి కోనసీమ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని కూడా పక్కన పెట్టడాన్ని ఆ వర్గం ప్రశ్నిస్తోంది. ఒకవేళ పొత్తులో భాగంగా జనసేనకు డీసీసీబీ కేటాయించాలనుకుంటే ఇప్పటికే నామినేటెడ్ పదవి పొందిన తుమ్మల బాబుకే మళ్లీ కట్టబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకి గతంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈ పదవి దక్కి 6 నెలలు కూడా గడవకుండానే ఇప్పుడు ఆయనకి డీసీసీబీ చైర్మన్ పదవి కూడా ఇవ్వడంలో ఉద్దేశం ఏంటని టీడీపీ ఆశావాహులతో పాటు జనసేన నేతలు తెగ చర్చించుకుంటున్నారట. డీసీసీబీ చైర్మన్ గా అర్హత కలిగిన నేతలు జనసేనలో లేరా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారట. నామినేటెడ్ పదవుల్లో మాజీ మంత్రి దివంగత నేత మెట్ల సత్యనారాయణ తనయుడు రమణబాబుకి మొండి చేయి చూపారని మెట్ల వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. ఆప్కాబ్ చైర్మన్ పదవి కోసం ఆయన మొదటి నుంచి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇలా ముఖ్య నేతలందరినీ కలిసినా ఫలితం దక్కలేదని పెదవి విరుస్తున్నారట. కూటమి పార్టీల అధినేతలు పదవులు పంచుతూ పార్టీల నేతలకు న్యాయం చేస్తామని చెబుతున్నా కింది స్థాయిలో మాత్రం కూటమి నేతల మధ్య పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమంటోంది. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరేసుకునే స్థాయి దాటి కత్తులు దూసుకుంటున్నారట. మీ వల్లే అంటే మీ వల్లే తమ వాళ్లకు అన్యాయం జరిగిందని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారట. దీంతో కూటమి పార్టీలో నామినేటెడ్ పోస్టుల రచ్చ రేపుతున్నారు. ఈ రచ్చ ఏ విధమైన పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.